ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద కొడుకుల మన ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నాడని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. పిఠాపురం మండలం బి కొత్తూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ నాయకుడు దుడ్డు నాగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పిల్లా శ్రీధర్ హాజరయ్యారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అలాగే నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏదో కేక్ కట్ చేయడం అదేవిధంగా కాకుండా ప్రతి చోట కూడా సహాయ కార్యక్రమాలు అదేవిధంగా సోషల్ సర్వీస్ ఎక్కువ జరిగింది. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, డెంటల్ క్యాంపులు, ఐ చెకప్స్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేదలకి వీళ్ళందరికీ కూడా అనేక బియ్యం మరియు ఈ సప్లై చేయడం కూడా జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకు అవకాశం ఉన్నప్పుడు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయాలని చెప్తూ ఉంటారు. అధికారం వచ్చినప్పుడే కాకుండా అధికారంలో ఉన్నా లేకపోయినా సేవాగుణం మనకు ఉండాలి. అందరికీ సేవ చేసుకుంటూ ముందుకెళ్తే అధికారం మన చేతిలోకి వస్తుందని ఆయన చెప్పారు. అదేవిధంగా 2024లో మనకు అందరికి కూడా మన జన సైనికులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు జన సైనికులందరూ కూడా ఆయన వెంట నడిచిన విధానం ప్రతి ఒక్కరికి చేసిన మేలును ప్రజలందరూ గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ఓట్లేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ముఖ్యంగా దీని వెనుక కీలక బాధ్యత వహించిన పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా ఇంటి పెద్ద బిడ్డకు ఓటేస్తున్న విధంగా ఓటేసుకుని అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి తీసుకెళ్లారు. కేవలం ఒక ఎమ్మెల్యేలో కాకుండా ఉప ముఖ్యమంత్రి స్థానంలో మేము అందరూ కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టుకున్నాం ఆయన్ని. అదేవిధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం నియోజకవర్గాన్ని ఇవాళ అద్భుతమైన అభివృద్ధి దిశగా దాన్ని తీసుకెళ్తున్నారు. అనేక ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా అదేవిధంగా అవసరమైతే ఆయన సొంత నిధులు కూడా కొన్నిటిలో పెట్టుకుని పిఠాపురాన్ని చాలా అద్భుతమైన అభివృద్ధి తీసుకెళ్తుంది. రానున్న 2 సంవత్సరాల్లో చాలా విజిబుల్ గ్రోత్ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంతో పాటుగా దేశం ప్రపంచం అంతా కూడా పిఠాపురం వైపును చూస్తున్నానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆయన మనమే పెట్టుకున్న నమ్మకాన్ని అంతా కూడా మనం అందరూ కూడా నిరూపించి ఆయన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టాం. ఈరోజు ఏదైతే విత్తనాలు మనం వేసామో దాని ఫలాలు ఈరోజు మనం తినే పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ ద్వారా మనకు వచ్చింది. కాబట్టి మరొక్కసారి మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున ముఖ్యంగా కొత్తూరు గ్రామ ప్రజల తరపున మేమందరూగా ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.